సమయం ఇచ్చిన మాట్లాడండి అని చెప్పి 70,000 కోట్ల అప్పుతో మొదలైన తెలంగాణ 7 లక్షల కోట్లకి ఎట్లా చేరిందో, ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు బిల్లులు బకాయిలు ఎట్లున్నాయో, దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా పెట్టినరో పారదర్శకంగా ప్రజాస్వామికబద్ధంగా చట్టసభలలో చర్చకు పెట్టి ప్రజలకు వివరించినాం. విద్యుత్ విధానంలో జరిగిన లోపభూయిష్టమైన నిర్ణయాల మీద వైట్ పేపర్ పెట్టినాము. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులో జరిగిన కుంభకోణాల నుంచి దోపిడీ వరకు ఎన్ని వేల కోట్లు ఎట్లా దోసుకున్నారో, మేడిగడ్డ కాస్త మేడిపండు ఎట్లయిందో, అన్నారం కాస్త పక్కున ఎట్లా పగిలిందో మొదలు పెడితే పాలమూరు రంగారెడ్డి ఎందుకు ఆగిపోయింది, ప్రతి ప్రాజెక్టు మీద సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా వైట్ పేపర్ పెట్టి పారదర్శకంగా ప్రజాస్వామికబద్ధంగా చర్చలు చేపట్టి ప్రజలకు వివరించినము. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 60,000 కోట్ల రూపాయలు అప్పెట్లయింది, విద్యుత్తు సంస్థలు 81,000 కోట్ల రూపాయలు బ్యాంకులలో అప్పులు ఉన్నాయి, ఇంకొక 20,000 కోట్ల రూపాయలు మొండి బకాయిలు ఉన్నాయి, 25,000 కోట్లు దాదాపుగా సింగరేణికి ఇతర సంస్థలకు చెల్లించాల్సినవి. మేము అప్పుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు సృష్టించిన ఆస్తుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు వదిలేసిపోయిన చెల్లించాల్సిన బిల్లులు ఎవడు మీ తాత కడతాడా? సో ఇవన్నీ కూడిక